ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట, డ్యూటీస్ ఉన్న చోట అంటే తప్పకుండా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ ఉన్న చోట రైట్స్ కూడా ఉంటాయి. అంటే ఒకదానికొకటి డ్యూటీని మనము బాధ్యతగా తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలో ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. అవి ఉన్నప్పుడు మాత్రం రైట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండింటిని నిర్వర్తించేటప్పుడు ఆటోమేటిక్గా రైట్స్ వస్తాయి. ఇవి వదిలేసినప్పుడు రైట్స్ ఎలా ఉంటాయి? ఒక పనిని సక్రమంగా చేసినప్పుడు, ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, డ్యూటీస్ కరెక్ట్గా చేస్తుంటాం, టైం అన్నీ ఉంటాయి. అప్పుడు దాంట్లో ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ బాధ్యతలు, బరువులు అంటే ఏమున్నా కూడా వాటిని రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, రైట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? నువ్వు అవన్నీ నిర్వర్తించినప్పుడు నాకు శాలరీ ఎందుకు ఇవ్వలేదు, శాలరీ ఎందుకు పెంచలేదు అడగొచ్చు. లేదు నాకు ఈ హాలిడేస్ కావాలి, లేదు ఇది ఉండే ఖచ్చితంగా అడిగే రైట్ వస్తుంది. అంటే మనం డ్యూటీస్ని చేస్తూ దాంట్లో నుంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు తప్పకుండా రైట్స్ అనేవి ఉంటాయి. అది ఎంప్లాయ్మెంట్స్లో కానీ, అంటే ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, ఫ్యామిలీలో కూడా. ఎందుకు? నేను నా విధి నిర్వహణ, ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటున్నాను కాబట్టి నాకంటూ ఆ ఇంట్లో ఒక స్థానం, గొప్ప స్థానం ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా కష్టపడతాం, డ్యూటీస్ చేస్తుంటాం, దాని నుంచి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. ఒకప్పుడు చిన్నగా ఉంటుంది, తర్వాత ఒక భారీగా పోతాం, ఒక అత్తమామలకు కోడలుగా తయారవుతాం, తర్వాత పిల్లలకు అమ్మగా మారుతాం. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మనలో ఉంటాయి. ఇవన్నిటి వల్ల రైట్స్ వస్తాయి. ఎందుకంటే స్థానం, నువ్వు అడగకుండానే నీకు ఒక రైట్ అనేది ఏర్పడుతుంటుంది. అది రావడానికి చాలా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఉద్యోగంలో అయినా సర్వీస్ చేస్తూ ఉంటాం. సర్వీస్లో కూడా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, మనకు అనుభవం పెరిగే కొద్దీ మన రైట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అలానే లైఫ్లో కూడా అంతే. ఎప్పుడు చేయవలసిన పని అవి చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఆ రైట్స్ అనేది, సమాజంలో ఉన్నాం, సమాజంలో ఒక వ్యక్తిగా ఒక ఓటర్ ఐడి ఉంటుంది, లేదు ఆధార్ కార్డు ఉంటుంది. ఇవన్నీ దేనికి? ఇవన్నీ మనకు వచ్చిన రైట్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఆ సమాజంలో ఒక డ్యూటీస్ని ఫాలో అవుతున్నాం, దానికి తగ్గట్టుగా మనం లైఫ్ డీల్ చేస్తున్నాం, ఆ కట్టుబాట్లకు ఒక గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని ఫాలో అవుతున్నాం. ఇవన్నీ మనం చేసేటోటికి మనకు అక్కడ సమాజం నుంచి, గవర్నమెంట్ నుంచి మనకు ఒక రైట్ అనేది ఉంటుంది. ఆ రైట్ని ఏంటంటే పబ్లిక్ రైట్గా మనం అడగొచ్చు, మాకు ఇది ఉంది, ఇది కావాలి, ఇది చెయ్యండి అని. అందుకే ఎక్కువగా మనము ఆ రైట్ కోసం పోరాడే రోజులు కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఎట్లొస్తుంది అంటే ఆ డ్యూటీస్ని ఫాలో అవుతున్నాం, మనము రెస్పాన్సిబిలిటీగా సమాజంలో ఎలా ఉండాలో అలా రెస్పాన్సిబిలిటీగా మనం మింగిల్ అవుతున్నాం కాబట్టి వాటి నుంచి మనకు ఒక రైట్ అనేది ఉద్భవిస్తుంది. అలానే ప్రతి విషయంలో కూడా ఓర్పుతో మింగిలవుతూ మనమంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం వచ్చాక మనకు రైట్స్ వాటంతటవే వస్తాయి. ఆటోమేటిక్గా ఉంటుంది, మనకంటూ ఒక రైట్ ఉంటుంది. కానీ రైట్ వచ్చింది కదా అని రైట్స్ కోసం పోరాడం, కొన్ని ఆబ్లిగేషన్గా తీసుకుంటాం. ఇది సమాజంలో ఆబ్లిగేషన్, మనం ఇలా ఉండాలి, మనకు ఉన్నాయి రైట్స్, కానీ ప్రతిదాన్ని రైట్ అని పోరాడుతూ ఉండం. కొంత కన్వీనియన్స్తో మనం కూడా దాంట్లో కాంప్రమైజ్ అవుతూ మనమంటూ ఉంటాం. విధి లేని పరిస్థితిలో ఆ రైట్స్ కోసం పోరాడుతుంటాం. అలానే కుటుంబాలు కూడా, ఎందుకంటే ఇది అండర్స్టాండింగ్ మీద నడిచేటువంటి ప్రయాణం కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, రైట్స్ కూడా ఉంటాయి. కానీ రైట్స్ కోసం పోరాడం, ఎందుకు పోరాడము అంటే అనివార్యమైతే తప్పితే ఇది మనది. అందుకని మనం మన ప్రయాణంలో కొన్ని ఇస్తుంటాం, కొన్ని తీసుకుంటుంటాం, కొన్ని అంటూ ఉంటాం, కొన్ని పడుతూ ఉంటాం. ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద
ఆ రైట్స్ కోసం పోరాడడం అనేది ఉండదు. జనరల్గా అలా సాగిపోతుంటుంది. విధి లేని అంటే అనివార్య కారణాలు వచ్చినప్పుడు ఆ రైట్స్ అనేది మనకు ఉంటాయి కాబట్టి ఆ రైట్స్ కోసం పోరాడుతుంటారు. అంతేనంటారా, కాదంటారా? అందుకని అభిమానం ఉన్న చోట రైట్స్ కోసం ఎక్కువగా థింక్ చెయ్యం. మన స్నేహితులు ఉంటారు, మన బంధువర్గం ఉంటుంది, మన తెలిసిన వాళ్ళు ఉంటారు. ప్రతిదీ రైట్ కోసమే పోరాడాలంటే అది ఆర్గ్యుమెంట్గా మారిపోతుంది, మన చేతుల నుంచి పక్కకి వెళ్ళిపోతుంటుంది. అందుకని మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో రైట్స్ ఉన్నప్పటికీ కూడా రైట్గా పోరాడం, ఇది మ్యూచువల్గా ఇచ్చిపుచ్చుకోవడంలాగా బిహేవ్ చేస్తుంటాం అనమాట. అందుకని మనం వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా ఉండాలో తెలుసుకొని మసులుకోగలిగితే ఎక్కడైనా మనము హాయిగా మనకున్నవి అన్నీ ఉన్నాయని తెలిసినా వేటిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటుంటాం. ఇప్పుడు కత్తిని వాడుతుంటాం, ఇంట్లో సాధనాలే మనకు ఎన్నో గుణపాఠాలు చెప్తుంటాయి, ఎన్నో అంటే నేర్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు కత్తి ఉంది, కత్తిని దేనికి వాడతాము? ఏ కూరగాయలు తరుక్కోవడానికో, ఏ కేక్ కట్ చేయడానికో, లేదు ఇంకా దేనికో వాడతాం. మన చేతులు కోసుకోవడానికి వాడుకోం కదా. అది ఎప్పుడు తప్పుదోవలు ఉన్నప్పుడు వాడుకుంటాం, అంతేగాని అన్నిటినీ ఉపయోగించాం. అంతేనంటారా, కాదంటారా? అట్లనే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి, రెండింటిని గమనించుకోగలగాల మనం. ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలిసి ఉండగలగాల. అదే నేర్పు. ఆ నేర్పును మన జీవితాల్లో వాడుకోగలిగితే అది వీటన్నిటికీ ఒక మార్గాన్ని చూపిస్తుంది, సద్మార్గాన్ని చూపిస్తుంది. మనం డీల్ చేసే లైఫ్ని హ్యాపీగా నడుపుకోవడానికి ఒక మంచి మార్గంగా ఏర్పడుతుంటుంది. అందుకని ఏది ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు మాత్రమే వాడుకోవాలి అనేది తెలుసుకుంటూ మనం లైఫ్ ప్రయాణం చేయగలిగితే హ్యాపీగా ఉండగలుగుతామని నా భావన. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.